అల్లుడు ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి కావాలనా? అయినా పేపర్ రేట్ కాలిపోయిందిరా. వాళ్ళ ఆవిడ హార్దిక్ కర్పూరం వెలిగించి కింద పడేసి ఉంటుంది, దాని మీద పేపర్ పడిపోయి ఉంటుంది. అది కాదు మావా, నా కళ్ళ ముందే కాలిపోయిందిరా. ఓహో, పంతులు మార్చేస్తే జాతకాలు మర్చలేవు కదా. ఏంటి నువ్వు జాతకాలు నమ్ముతావా? అయితే నీతో కష్టం రా బాబు. మా అమ్మ నమ్ముతుంది కదరా, ఆవిడ నమ్మకం మీదే నా పెళ్ళి ఆధారపడి ఉంది. ఎవరు దరిద్రం ఏడేడు జాతకం. రే అరే బాబా, వీళ్ళ ఫ్యామిలీలో చూసుకోరా, జాతకాలు గొడవలే ఉండవా? ఎంతసేపు ఇలా చూసుకుందాం, ఏదైనా మాట్లాడుకుందామా? కదా సుదీప్ ఈగా సినిమాలో విలన్ పేరు నాకు చాలా 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 ఇష్టం. ఓ శాండీ అంటే గంధం కదా. నాకు కూడా చాలా 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 ఇష్టం. ఒత్తి పొగడతేలేనా, గిఫ్ట్ ఏం లేదా? ఏయ్, గిఫ్ట్ కూడా తెచ్చా. యాంటిక్ పీస్. ఇదేంటి వాడేసిన దానిలా ఉంది? వాడేసిన వాటిని యాంటిక్ పీస్ అంటారు. వేలం పాటలో కొన్నా, వెరీ ఎక్స్పెన్సివ్ యూసి. ఉంచుకా. ఓ సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యు శాండ్విచ్. ఎక్కడి నుంచి వస్తున్నావే? క్లాస్కి వెళ్ళొస్తున్నాను మా. ఏ పార్కులో? ఎవరు చెప్పారు? అమ్మా, ఎవరైతే చెప్తా అది నమ్మేయడమేనా? తెలిసిన వాళ్ళ అమ్మాయి కాబట్టి చెప్తున్నాను. ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు. నువ్వు ఎంజాయ్మెంట్ కోసం ప్రేమిస్తే ఆ అబ్బాయి జేబులో రూపాయి కూడా ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ అబ్బాయి జాతకం మంచిది కాదు. అందుకే ప్రజలు ఓటేసేటప్పుడు, అమ్మాయిలు బీటేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తే మంచిది. సుదీప్ గురించి ఇంత బాగా మీకెలా తెలుసు? కర్మ కొద్దీ వాడు నా కన్న కొడుకమ్మా. వాడి పేరు సుదీప్ కాదు, వంకాయల సుబ్రహ్మణ్యం. ఆయన పేర్లు తెలియకుండా పార్కులకి, అడ్రస్ తెలియకుండా ఫంక్షన్లకి వెళ్ళకూడదమ్మా, ఇబ్బంది పడతాం. పీకిన క్లాస్ చాలే గాని బయలుదేరండి. వాచ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఇది సుదీప్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అది వాళ్ళ నాన్న నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను వాడికి రిపేర్ కి ఇచ్చాను. థ్యాంక్ యూ. అమ్మా, నానా. ఏమైందిరా, ఎందుకలా గరుస్తున్నావు? అమ్మ ఎక్కడా? ఇక్కడ ఏంటో చెప్పు. రోజు నీకేదో ఒక ఫిట్టింగ్ పెట్టిందే నిద్ర పట్టదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడి చెప్పు తీసుకుని కొడతా. ఒరేయ్, మీ అమ్మతో గొడవ పడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? అది కాదు నాన్న, అమ్మాయి చాలా పాత ఫ్రెండ్. అమ్మాయితో ఏదో అలా పార్క్ వెళ్ళా. ఎప్పుడు కలిసిందో, ఏం చెప్పిందో అమ్మాయి నాకు ఫోన్ చేసి తెలుగులో తిట్టుకున్నా. అవునా? అదేంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పార్కులకు వెళ్ళడం, పబ్లిక్ ప్లేసెస్ లో తిరగడం కామన్ కదే. అవునవును, ఒకప్పుడు చాటింగ్ కామన్ అన్నారు, ఇప్పుడు డేటింగ్ కామన్ అంటున్నారు. కామన్ సెన్స్ లేకపోతే సరి చూడుకోపో. వాడేం చేసినా ఎలా తిరిగినా పట్టించుకోకుండా ఉండడానికి మనమేం హాస్టల్ వార్డెన్స్ కాదు, పేరెంట్స్. వాడు ఈ రోజు నుంచి ఖాళీగా ఉంటే ఊరుకోను. ఇంత అర్జెంట్ గా వాటిని ఇప్పుడు ఏం చేయమంటావు? వాడెక్కడికో వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన మ్యారేజ్ బ్యూరో మెయింటైన్ చేస్తే చాలు. నువ్వు అలాగే అంటూ ఉండమ్మా. ఏదో ఒక రోజు సుబ్బు నా కొడుకే గర్వంగా చెప్పుకుని తిరిగేలాగా చేస్తాను. అంత అవసరం లేదు నాయనా. ఇప్పటికే నీకు మాకు సంబంధం లేదని తప్పించుకు తిరుగుతున్నావు. అవన్నీ నీ జాతకాలు పిచ్చేవాళ్ళు వచ్చాయి. అది నీ జన్మదహ వచ్చింది. బ్రేక్ చేస్తా అమ్మా. లవ్ చేసి పెళ్లి చేసుకుంటా, జాతకాలని భూతకాలు నాటు ప్రూవ్ చేస్తా. రేయ్,